మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ చార్జెస్. తిరుమల శ్రీవారి ఆలయాన్ని కేతుగ్రస్త చంద్రగ్రహం కారణంగా ఈ ఉదయం ఏదైతే గ్రహణానికి 6 గంటల ముందు మూసివేశారో ప్రస్తుతం మనం చూడవచ్చు ఆలయం తలుపులు మూసివేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పుడే అధికారులు ఆలయాన్ని 9 గంటలకు ఖచ్చితంగా ఆలయం తలుపులు మూసివేశారు. దీంతో పాటు ఆలయానికి సంబంధించి ఏదైతే ఇటు తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలోని కూడా మూసివేసిన పరిస్థితి. అయితే తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఇప్పటికే తిరుమల చేరుకున్న భక్తుల కోసం ప్రత్యేకంగా ఏదైతే భోజనం కౌంటర్ల దగ్గర ప్యాకెట్ల ద్వారా భోజనాలను సిద్ధం చేశామని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావం సాయంత్రం 5 తర్వాత ప్రారంభమైన తర్వాత 7:55 ముగిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆలయాన్ని తెరిచి ఆలయ శుద్ధి చేసిన తర్వాత పుణ్యావహచనం నిర్వహించి ఆ తర్వాత 8:30 నుంచి సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ముఖ్యంగా ఏదైతే క్యూ లైన్లలో ఆలయం లోపల ఉన్న భక్తులను పూర్తిగా బయటికి పంపించి వేసి ఆలయాన్ని పూర్తిగా సిద్ధం చేసిన తర్వాతనే ఏదైతే పూర్తి శుద్ధి చేసిన తర్వాత తలుపులకు తాళం వేశారు. దీంతోపాటు భక్తులకు ఏదైతే తిరుమలలో ఇప్పటికే చేరుకున్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సుమారు 16-17 కౌంటర్లను ఏర్పాటు చేసి భోజనాన్ని ప్యాకెట్ల ద్వారా అందించడానికి కూడా సిద్ధం చేశామని ఆలయ ఏదైతే తిరుమల టీటీడీ డిప్యూటీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తెలియజేశారు. మరోవైపు ఏదైతే టీటీడీ అనుబంధ ఆలయాలైన తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు శ్రీనివాస మంగాపురం, అదేవిధంగా అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు నారాయణవనం, ఇతర ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రముఖ ఆలయాలు కూడా ఇదే సమయానికి ఇప్పుడు మూసివేశారు. దీంతో పాటు కాణిపాకంలోని వరసిద్ధి ఆలయాన్ని వినాయక ఆలయాన్ని కూడా మూసివేసిన పరిస్థితి. అయితే దేశంలో కూడా ప్రపంచంలో ఉన్న హిందూ ఆలయాలు కేవలం తెరుచుకోనున్న ఆలయం ఏదంటే అది ఒక శ్రీకాళహస్తిలోనే వాయులింగేశ్వర స్వామి ఆలయాన్ని ఇప్పటికే తెరిచి ఉంచారు. గ్రహణ సమయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. ఇందుకోసం భక్తులు ఈ సమయంలో స్వామివారిని దర్శించుకోవడానికి, అదే సమయంలో ఈరోజు రావుకేతు పూజలు నిర్వహించుకోవడానికి కూడా ప్రత్యేకంగా పెద్ద సంఖ్యలో కాళహస్తికి భక్తులు చేరుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈరోజు రాత్రి 8:30కు ఆలయాన్ని సర్వదర్శనం కోసం తిరుమలతో పాటు ఇతర ఆలయాలు ఏదైతే ఇటు టీటీడీ అనుబంధ ఆలయాలతో పాటు మిగతా అన్ని ప్రముఖ ఆలయాలు కూడా రాత్రి 8:30కు భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలియజెప్పిన పరిస్థితి. మొత్తం మీద ఇటు తిరుమలలో మాత్రం పూర్తిగా ఇటు భక్తులు ఆలయాన్ని నుంచి బయటికి పంపించవేసి ఆలయ శుద్ధి నిర్వహించిన తర్వాత ఏదైతే తాళాన్ని ఆలయం మహాద్వారం మూసివేసిన పరిస్థితి. మహాద్వారం తిరిగి 7:30కు తెరుచుకుంటుంది. ఆ తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత పూర్తి స్థాయిలో రాత్రి 8:30కు సర్వదర్శనానికి అనుమతిస్తామని భక్తులకు ఏదైతే అటు ఆలయ అధికారులు తెలియజేశారో, మరోవైపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు భక్తులు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వారికి ఉన్న ఆహారానికి ఏదైతే ఆహార పానీయాలు నిరంతరం వారికి సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే తరిగొండ వెంగమాంబ సత్రాన్ని అన్నదాన సత్రాన్ని ఇప్పటికే మూసివేసిన పరిస్థితి. ఓం నమో వెంకటేశాయ. చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని ఈరోజు మూసివేయడం జరిగింది. 8:30 గంటల నుంచి 9:00 మన మహాద్వారాన్ని క్లోజ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా భక్తులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అలానే భక్తులు కూడా నిన్నటి నుంచి ఈరోజు మార్నింగ్ ఏ రకంగా అయితే 8 కల్లా అందరికీ దర్శనం చేయించాలనుకున్నామో అలానే 8 కల్లా అందరికీ కూడా దర్శనం చేయించి భక్తులందరినీ కూడా పంపించడం జరిగింది. క్యూ లైన్లో కానీ అలానే కంపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడ కూడా భక్తులు లేకుండా వాళ్ళకి ఆల్రెడీ దర్శనం చేసి పంపించడం జరిగింది. అలానే క్యూ లైన్లో కూడా సాయంత్రం దాకా తీసుకోకూడదు. అలానే సాయంత్రం 6:30 గంటలకు మళ్ళీ కూడా స్వామివారి ఆలయాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. శుద్ధి మిగతా కార్యక్రమాలు, రిలీజియస్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత దర్శనానికి ఓపెన్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందుకు సంబంధించి అన్నప్రసాదాలు MTVACని కూడా క్లోజ్ చేయడం జరిగింది. అలానే లడ్డూ కౌంటర్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అన్నప్రసాదాలకు సంబంధించి క్లోజ్ చేస్తున్న ఈ మధ్యకాలంలో మన చంద్రగ్రహణ టైంలో ఏమీ కుక్ చేయకూడదు కాబట్టి ఇప్పటికే మార్నింగ్ టయానికే మన వాళ్ళు పూర్తి స్థాయిలో ప్యాకేజ్ చేసి అందరికీ కూడా దగ్గరలో మిగతా అన్నప్రసాదాల కౌంటర్లో భక్తులకు ఉపయోగపడే విధంగా, భక్తులకి అనుకూలంగా ఉండే విధంగా, వాళ్ళకి యాక్సెస్ ఉండే విధంగా
ప్యాకేజ్ చేసి అక్కడ అన్నప్రసాదాన్ని అందుబాటులో ఉంచడం జరిగింది. అలానే మిగతావి కూడా అన్ని సేవల రంగంలో సేవల విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అలానే కాటేజెస్లో కానీ పిఎస్సిస్లో కానీ ఇప్పటికే అన్నప్రసాదాలు అక్కడ పెట్టడం జరిగింది. భక్తులు ఇష్టమైన వాళ్ళు తినే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అన్ని సేవలు కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలానే సాయంత్రం ఓపెన్ చేసిన తర్వాత సర్వదర్శనానికి భక్తులను తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా ప్లానింగ్ ప్రకారం ఎలా అనుకున్నామో అలానే విధంగా అందరికి కూడా దర్శనం చేసి అందరికి సేవలకు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు నిర్వహించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ అందరు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను.